సింధు జలాలు ఇవ్వకపోతే భారత్‌తో యుద్ధమే చేస్తాం. ఆందోళనకరమైనటువంటి అతివేగంగా భారతదేశం మాకు నీళ్లు ఇవ్వకుండా వెళ్తుందనడానికి సరైనటువంటి ఆధారాలు దొరికితే మేము ఖచ్చితమైనటువంటి యుద్ధ క్షేత్రంలో అడుగు పెడతామని ఇప్పుడు ఆ దేశ రక్షణ మంత్రి ఆసిఫ్ ఖవాజా ఏఆర్‌వైయో ఛానల్‌కి ఇచ్చినటువంటి ఒక ఇంటర్వ్యూలో కారుకూతలు కూశాడు. ఆసిఫ్ ఖవాజా అంటే పాకిస్తాన్‌లో ఉన్నటువంటి నిజాలు మాట్లాడేటటువంటి ఏకైక మంత్రి కూడా ఇతడే. అంటే పాకిస్తాన్ చేసినటువంటి పాకీ పనులు, పనికిమాలిన పనుల గురించి కూడా ప్రపంచానికి తెలియజేస్తా ఉంటాడు. అప్పుడప్పుడు కాదు చాలా సార్లు 70% పాకిస్తాన్ యొక్క నిజాలు ఒప్పుకున్నటువంటి మంత్రి కూడా. మరి ఇతను సింధు జలాల విషయంలో మాట్లాడుతున్నాడు. మరి ఉగ్రవాదం గురించి ఎందుకు మాట్లాడడు? సింధు జలాలు ఎందుకు ఆపేసామో తెలుసు కదా! కానీ వాస్తవానికి సింధు జలాలు వాళ్ళకివ్వాల్సిన అవసరం లేదు. సరే నెహ్రూ తప్పిదం చేశాడు. నెహ్రూ వాళ్ళకి ఇచ్చేసి వచ్చాడు. కానీ అది 60 సంవత్సరాలు మాత్రమే. 2020 తోటే దాని యొక్క కాల పరిమితి అయిపోయింది. కానీ ఇంకా మనం ఎందుకు నీళ్ళు ఇస్తున్నాం? ఇటువైపు భారత్ ఉంది కాబట్టి వాళ్ళకి ఇన్ని రోజులు నీళ్ళు వెళ్ళాయి. అదే పాకిస్తాన్ నుంచి భారత్కు ఒకవేళ రావాల్సి వస్తే ఇస్తారా వాళ్ళు? పాకిస్తానేడే కాదు, ఇటువైపు చైనా ఉన్నా సరే పాకిస్తానుడికి నీరివ్వదు. ఇచ్చినా సరే దానికి తగ్గట్లుగా డబ్బు వసూలు చేస్తుంది. ఒకవేళ వీళ్ళు నమ్మినటువంటి వీళ్ళ దేశం ఏదైనా ఉన్నా సరే ఇవ్వరు. ఒకవేళ వీళ్ళు కాళ్ళు పట్టుకుంటున్నటువంటి అమెరికా కూడా ఇటువైపు ఉంటే వాళ్ళకి చొక్క నీరు ఇవ్వరు. ఆ నీటికి ప్రతి లీటర్కి వాళ్ళు డబ్బులు వసూలు చేస్తారు. భారత్ కాబట్టి ఇన్ని రోజులు విడిచిపెట్టింది. నరేంద్ర మోదీ వచ్చిన తర్వాత నుంచి రండి మాట్లాడదాం అని దీని గురించి మాట్లాడడానికి పిలిపించినా సరే వాళ్ళు ఒక్కసారి కూడా రాలేదు. ఎందుకు? వస్తే మాత్రం ఖచ్చితంగా ఈ నీరు ఆపేస్తారు, మళ్ళీ అగ్రిమెంట్ చేసుకోవాలంటే అనేక కండిషన్లు పెడతారని భయానికే రాలేదు. కానీ వీళ్ళే దురదృష్టమో అదృష్టమో మొత్తానికి పహల్గామ్ దాడి జరిగింది. ఈ పహల్గామ్ దాడి జరిగితే సరే నా కొడకల్లారా చేసింది ఏదో చేశారు కానీ ఈసారి మీకు సరైనటువంటి శిక్ష వేస్తామని చెప్పి ఆపరేషన్ సింధూర్తో పాటు సింధు జలాలు కూడా ఆపేశారు. ఇప్పుడు ఈ సింధు జలాలు ఇమ్మని వీళ్ళు ఎలా అడుగుతున్నారు? భయపెట్టి అడుగుతున్నారు. ఒకవైపు భయపడుతున్నారు, మరొక వైపు భయపెడుతున్నారు. మాకు రావాల్సినటువంటి కనీసం 45,000 క్యూసెక్కుల వాటర్ అయినా ఇవ్వాలి కదా, ఆ నీరు కూడా ఇవ్వలేదు. పైగా భారతదేశం జలశక్తి మంత్రి అయినటువంటి సిఆర్ పాటిల్ మాట్లాడినటువంటి వీడియో క్లిప్పులు కూడా నా దగ్గరికి వచ్చే 2028 నాటికి మొత్తం పాకిస్తాన్కి ఒక్క చుక్క కూడా వెళ్లకుండా కట్టుదిట్టమైనటువంటి ఆనకట్టలు కడుతున్నామని చెప్పినటువంటి ఒక వీడియో కూడా నా దగ్గరకు వచ్చింది అని చెప్తున్నాడు. దానికి వీడియో రావడం ఎందుకు? మేమేగా బయటకు మాట్లాడాం. మీలాగా చైనా ఓడ్లాగా లోపల ఏమి చేయం. ఇప్పటికీ వాటర్ కావాలంటున్నారు కానీ ఆ ఉగ్రవాదం విడిచిపెట్టేస్తామని మాత్రం అనడం లేదు. ఒకవైపు ఐక్యరాజ్య సమితిలో కూడా దీని గురించి మాట్లాడుతూ ఉన్నారు. ఐక్యరాజ్య సమితికి కూడా దీని గురించి మాట్లాడే హక్కు లేదు. ప్రపంచ బ్యాంకుకు కూడా హక్కు లేదు. దేనికి హక్కు లేదు. వీళ్ళు అందుకే ఏం చేయాలో అర్థం కాక ఇలా రెచ్చగొట్టే మాటలు మాట్లాడతారు. ఇది యుద్ధం అనేది రావాలి. ఈసారి యుద్ధం వస్తే ఈ దేశంలో ఉన్నటువంటి వెధవల నుంచి మొత్తం మీ దేశంలో ఉన్నటువంటి వెధవల వరకు అందరూ నాశనం అయిపోయి, ఎవడైతే ఈ దేశానికి ద్రోహం చేసేటటువంటి ద్రోహులు ఉన్నారో వాళ్ళతో సహా ఏరిపారిస్తే మాకు కూడా ఒక పీడ విరగడైపోతుంది. ఈ దరిద్రం ఉండదు.